హలో ఆల్, వెల్కమ్ టు విజ్డమ్ ఆస్పిరెంట్స్. అండ్ ఈరోజు వీడియోలో మనం 10th క్లాస్కి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి రిపోర్టెడ్ స్పీచ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ టాపిక్ని ఎందుకు చూస్ చేసుకున్నామంటే, మనకి రిపోర్టెడ్ స్పీచ్ని ఎలా రాయాలో తెలుసు, బట్ రీసెంట్గా గవర్నమెంట్ ఒక రిఫార్మ్ తీసుకొచ్చింది. ఆ రిఫార్మ్ ప్రకారం మనకి ఓల్డ్ మెథడ్లో కంటే కూడా న్యూ మెథడ్లో ఎలా రాయాలన్నది డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఇంతకుముందు ఓల్డ్ మెథడ్లో రిప్లైడ్ దట్ అని చెప్పి సెంటెన్సెస్ ఎక్కువ రాసేవాళ్ళం, బట్ ఇప్పుడు మాత్రం అండ్ కానీ బట్ కానీ యూజ్ చేసి రాయమని చెప్తున్నారు. ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, మీకు కావాల్సినటువంటి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. అండ్ లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. బిఫోర్ దాట్, మీరు మా ఛానల్కి కొత్త వాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీ మొబైల్కి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ రావాలనుకుంటే మేము పెట్టే ప్రతి వీడియోని ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆన్ ఆల్సో. సో మీరు బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టడం వల్ల మేము పంపించే నోటిఫికేషన్స్ వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తాయండి. నేను మీకు ఈ వీడియోలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఏం చెప్పదలుచుకోలేదండి. సింపుల్గా చెప్పాలంటే రిపోర్టెడ్ స్పీచ్ని ఓల్డ్ మెథడ్లో ఎలా రాస్తున్నారు, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ప్రకారం కొత్త మోడల్లో ఎలా రాయాలి అనేది మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. రిమెంబర్, ఇది 2 మార్క్స్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఏ చిన్న పొరపాటును చేయడానికి వీల్లేదు. ఎందుకంటే హాఫ్ మార్క్ తీసేస్తారో 1 మార్క్ తీసేస్తారో మనకి ఐడియా లేదు. సో ప్లీజ్ పే అటెన్షన్, ఐ విల్ గివ్ యూ నైస్ ఇన్ఫర్మేషన్. సో మీరు టైటిల్ని చూసినట్లయితే రిపోర్టెడ్ స్పీచ్ కాన్వర్జేషన్ మోడల్ ఎగ్జాంపుల్స్ అని ఉన్నాయండి. ఈ కాన్వర్జేషన్ మోడల్స్ ఎగ్జాంపుల్స్ని నేను ఇక్కడ 5 తీసుకున్నాను. ఈ 5ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, బట్ ఇక్కడ ఉన్న 5 ఎగ్జాంపుల్స్ టోటల్గా మనకి న్యూ మోడల్ ప్రకారం రాశాం. అంటే గవర్నమెంట్ ఇంపోజ్ చేసినటువంటి మోడల్ ప్రకారం రాశాం. కానీ వీటికే మనం ఓల్డ్ మెథడ్లో కూడా ఎలా రాయాలి, అలా రాస్తే మార్క్స్ ఇస్తారా లేదా, ఇలాంటి విషయాల్ని మనం త్రూఅవుట్ ద వీడియో డిస్కస్ చేయబోతున్నాం అండి. నెంబర్ 1, మదర్ అండ్ సన్. ఫస్ట్ మదర్, ఆర్ యూ ఫైన్ అని అడిగింది. సన్, ఎస్ మామ్, ఐఎమ్ ఫైన్. దానికి ఓల్డ్ మెథడ్ ఎలా రాసేవాళ్ళం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. ఆన్సర్ చూడండి. మదర్ ఆస్క్డ్ సన్ వెదర్ హీ వాజ్ ఫైన్. ఇక్కడి వరకు ఒక సెంటెన్స్ ఉండేది. దాని కింద సన్ సెడ్ దట్ ప్లేస్లో రిప్లైడ్ దట్, సన్ రిప్లైడ్ దట్ హీ వాజ్ ఫైన్. అంటే ఇలా మీరు ఒకే సెంటెన్స్గా దాన్ని రాయాల్సిన అవసరం లేదు, బట్ ఒకదాని కింద ఒకటి రాసేవాళ్ళం ఎప్పుడు ఓల్డ్ మెథడ్ ప్రకారం. బట్ కానీ ఇప్పుడు న్యూ మెథడ్ ప్రకారం వీళ్ళు అండ్ని కానీ బట్ని కానీ యాడ్ చేస్తూ సెంటెన్సెస్ని కంబైన్ చేయమని చెప్పారు. ఇది ఎలా ఉండబోతుంది చూద్దాం ఒకసారి. నిజానికి ఇది కొత్త మెథడ్ అయితే కాదు, ఓల్డ్ మెథడే. ఎలా అంటారా, మనకి 9th క్లాస్లో స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్ అనే లెసన్ ఉంది. అందులో మీరు కరెక్ట్గా లెసన్కి బ్యాక్ సైడ్ గ్రామర్ పార్ట్లో రిపోర్టెడ్ స్పీచ్ ఉంటుంది. ఆ రిపోర్టెడ్ స్పీచ్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక క్వశ్చన్ అండ్ ఒక 3-4 లైన్స్ ఆన్సర్ కనపడుతుంది. మొత్తం ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మొత్తాన్ని వాళ్ళు, అంటే నాట్ ఓన్లీ సెంటెన్స్, పారాగ్రాఫ్నే వాళ్ళు కన్వర్ట్ చేసి తర్వాత మనకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు, దాన్ని మనం కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ అంతెందుకు 10th క్లాస్ లెసన్స్, ఎన్వైరన్మెంట్ లెసన్, 5th యూనిట్ ఏ రీడింగ్, ఇందులో కూడా వంగారి మాతాయ్ అండ్ ఎన్హెచ్కే రేడియో వాళ్ళకి జరిగిన ఇంటర్వ్యూని కూడా డైరెక్ట్గా మనకి కన్వర్ట్ చేయమని అడుగుతారు. అంటే ఇక్కడ వాళ్ళు అడుగుతుంది నాట్ జస్ట్ 1 సెంటెన్స్, దే ఆర్ ఆస్కింగ్ టు కన్వర్ట్ ఎ ప్యాసేజ్. అలాంటప్పుడు మనకి ఇక్కడ అడుగుతోంది జస్ట్ 2 లైన్స్, అంటే ఒకే ఒక ఎక్స్చేంజ్ అని అర్థం. సో ఇది ఓల్డ్ మెథడే, కొత్త మెథడ్ అయితే ఏం కాదు. కాకపోతే అక్కడ ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ని ప్రాక్టికాలిటీలోకి తీసుకురావాలని చెప్పేసి గవర్నమెంట్ ఇలా ఇంపోజ్ చేసి ఉండొచ్చు. సో మనం 2 మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎలా రాయాలనేది డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు న్యూ మెథడ్లో దీన్ని మదర్ ఆస్క్డ్ సన్ వెదర్, ఈ వెదర్ ప్లేస్లో ఇఫ్ రాయొచ్చు, అది మీకు ఆల్రెడీ తెలుసు. వెదర్ హీ వాజ్ ఫైన్ అండ్ సన్ సెడ్ దట్ హీ వాజ్ ఫైన్. ఇక్కడ అండ్ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ మనకి పాజిటివ్ ఎక్స్చేంజ్ కనబడుతుంది. మీన్స్ ఆర్ యూ ఫైన్, దాని కింద ఆన్సర్ ఎస్ మామ్ ఐఎమ్ ఫైన్. ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ సెంటెన్స్. ఇలా ఒక పాజిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మీరు అండ్ తీసుకుంటాం, ఓకేనా అండి. అందుకే అండ్ వచ్చింది. రిప్లైడ్ ప్లేస్లో సెడ్ దట్, సింపుల్, ఇట్ ఈజ్ 1 సెంటెన్స్. కాబట్టే మీరు 2వ సెంటెన్స్ రాయట్లేదు కాబట్టి రిప్లైడ్ దట్ ప్లేస్లో సెడ్ దట్ అనేది వాడతారు. అంతకుమించి ఏం చేంజ్ లేదండి. ఓకే అండి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మదర్
వేర్ వర్ యూ నవ్? మేబీ ఇట్ ఈస్ అ టెలిఫోన్ కాన్వర్జేషన్, ఒక టెలిఫోనిక్ కాన్వర్జేషన్ అయి ఉంటుంది. కాబట్టి వేర్ ఆర్ యూ నవ్ అని ఆమె అడుగుతోంది. సన్, ఐ ఆమ్ అట్ కాలేజ్ నవ్. దెన్ ఇట్ ఈస్ అ రిప్లై ఫ్రమ్ సన్. లుక్ అట్ ఆన్సర్ ఇన్ న్యూ మెథడ్. మదర్ ఆస్క్డ్ సన్ వేర్ హీ వాజ్ దెన్. ఇక్కడ వేర్ ఎందుకు వచ్చిందండి? మీకు ఆల్రెడీ తెలుసు, WH క్వశ్చన్స్ ఉంటే కనుక అవే మనకి దట్ ప్లేస్లో ఒక కంజంక్షన్గా ఉపయోగపడతాయి. కాబట్టి వేర్ హీ వాజ్ దెన్, సో నౌ బికమ్స్ దెన్. వేర్ ఆర్ యూ, ఇక్కడ ఆర్ యూ ఇట్ ఈస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. హీ వాజ్ ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ కరస్పాండింగ్ టెన్స్ సింపుల్ పాస్ట్, అది మీకు ఆల్రెడీ తెలుసు. సో వేర్ హీ వాజ్ దెన్. అండ్ ఇది కూడా ఒక పాజిటివ్ సెంటెన్స్. ఐ ఆమ్ అట్ కాలేజ్ నౌ. ఐ ఆమ్ నాట్ అట్ కాలేజ్ నౌ అని ఉంటే నెగిటివ్ సెంటెన్స్. ఐ ఆమ్ అట్ కాలేజ్ నౌ ఇట్ ఈస్ అ పాజిటివ్ సెంటెన్స్. కాబట్టి మనకి ఏమొచ్చిందండి? అండ్ సన్ టోల్డ్ దట్ హీ వాజ్ అట్ కాలేజ్ దెన్. సో సన్ ఏం చెప్పాడు? అతను అప్పుడు కాలేజ్లో ఉన్నాడు అని చెప్పాడు. ఇక్కడ కూడా అంతే అండి, టోల్డ్. ఇక్కడ సెడ్ తీసుకున్నాం, ఇక్కడ టోల్డ్ తీసుకున్నాం. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఈస్, ఇక్కడ సెడ్ తీసుకున్నా లేదా టోల్డ్ తీసుకున్నా రెండు రైటే అని చెప్పడానికే ఇక్కడ సెడ్ ఇక్కడ టోల్డ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నౌ లుక్ అట్ థర్డ్ ఎగ్జాంపుల్. మదర్, వర్ యూ అట్ యువర్ స్కూల్ ఎస్టర్డే? నిన్న నువ్వు నీ స్కూల్ దగ్గర ఉన్నావా అని చెప్పి మదర్ అడుగుతోంది. సన్, నో మమ్. లుక్ అట్ దిస్, నో మమ్. ఇట్ ఈస్ అ నెగటివ్ ఆన్సర్, అంటే నెగటివ్ సెంటెన్స్ అని అర్థం. ఐ వాజంట్ అట్ మై కాలేజ్ ఎస్టర్డే. నేను నిన్న నా కాలేజ్లో లేను. సో దీనికి ఆన్సర్ ఎలా వచ్చింది చూద్దాం. మదర్ ఆస్క్డ్ సన్ ఇఫ్ ప్లేస్లో మీరు వెదర్ కూడా వాడచ్చు, అది మీకు చెప్పున్నాం. సో మదర్ ఆస్క్డ్ సన్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ అట్ కాలేజ్ ద డే బిఫోర్. సో ఇక్కడ ద డే బిఫోర్ ఎలా వచ్చిందండి? ఇట్ ఈస్ ద జనరల్ చేంజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఎస్టర్డే. సో ఓకే అండి. అండ్ హ్యాడ్ బీన్, దిస్ హ్యాడ్ బీన్ ఇది ఎలా వచ్చింది అంటే ఇక్కడ వర్, వాజ్ కానీ వర్ కానీ ఉంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్కి ఇండికేషన్. కాబట్టి దాన్ని హ్యాడ్ బీన్గా మనం మార్చాం, అంతే అండి. సో మదర్ ఆస్క్డ్ సన్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ అట్ హిస్ కాలేజ్ ద డే బిఫోర్. బట్ ఇక్కడ చూడండి, బట్ తీసుకున్నాం. ఎందుకు అంటే ఈ స్టేట్మెంట్ ఆన్సర్ అన్నది నెగిటివ్లో ఉంది. నో మమ్ అని చెప్పడమే కాకుండా ఐ వాజంట్ అట్ మై కాలేజ్ ఎస్టర్డే అని కూడా రావడంతో మనం బట్, పాజిటివ్ ఎక్స్చేంజ్ అయితే అండ్ తీసుకుంటున్నాం, నెగిటివ్ ఎక్స్చేంజ్ అయితే బట్ తీసుకుంటున్నాం. అంతకుమించి తేడా ఏం లేదండి. సన్ టోల్డ్ దట్, మీకు ఆల్రెడీ చెప్పాను, సెడ్ దట్ అన్నా వాడచ్చు, టోల్డ్ దట్ అన్నా వాడచ్చు. రిప్లైడ్ దట్ వాడకండి, ఓకే అండి. సన్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ నాట్ బీన్ అట్ హిస్ కాలేజ్ ద ప్రీవియస్ డే. సో ఇక్కడ సేమ్ ద ప్రీవియస్ డే ఇట్ ఈస్ ఆల్సో జనరల్ చేంజ్ ఆఫ్ ఎస్టర్డే. అంటే ద డే బిఫోర్ అన్న రాయొచ్చు, ద ప్రీవియస్ డే అనన్నా రాయొచ్చు. బోత్ ఆర్ అప్లికబుల్, నో నీడ్ టు వరీ అబౌట్ దెమ్. నెక్స్ట్, హీ హ్యాడ్ నాట్ బీన్, హీ వాజంట్. సో ఇక్కడ వాజ్ నాట్ నెగిటివ్ కాబట్టి హ్యాడ్ నాట్ బీన్, వర్ పాజిటివ్ కాబట్టి హ్యాడ్ బీన్. ఇలా వాజ్ కానీ వర్ కానీ వచ్చినప్పుడు మనకి హ్యాడ్ బీన్ వస్తుంది. ఈ రూల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. బట్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నది ఏంటంటే క్లారిటీగా మీకు న్యూ మెథడ్ ప్రకారం ఎలా రాయాలి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఎక్స్చేంజ్ని ఒకే సెంటెన్స్గా రాశాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ ఈ ఎక్స్చేంజ్ని సింగిల్ సెంటెన్స్గా రాశాం. థర్డ్ ఎగ్జాంపుల్లో కూడా సింగిల్గానే రాశాం. ఇది నెగిటివ్ ఇండికేషన్ కాబట్టి మనం బట్ తీసుకున్నాం, అంతకుమించి తేడా ఏం లేదండి. పాజిటివ్ అయితే అండ్. లెట్ us లుక్ అట్ ఫోర్త్ ఎగ్జాంపుల్. డూ యూ వాంట్ టు కమ్ హోమ్ టుడే? నువ్వు ఈరోజు ఇంటికి రావాలనుకుంటున్నావా? సన్, ఎస్ ఐ వాంట్ టు కమ్ హోమ్ టుడే. ఈరోజు ఇంటికి రావాలని అనుకుంటున్నాను. సో దీనికి ఆన్సర్ ఎలా వచ్చింది చూద్దాం. మదర్ ఆస్క్డ్ సన్ వెదర్ హీ వాంటెడ్ టు కమ్ హోమ్ దట్ డే. టుడేకి కరస్పాండింగ్ వర్డ్ జనరల్ చేంజ్ వర్డ్ ఏంటంటే దట్ డే. కాబట్టి టుడే కాస్త దట్ డే అయ్యింది, అంతేనండి. అండ్ ఇది ఒక పాజిటివ్ ఎక్స్చేంజ్ కాబట్టి ఎస్ అని ఉంది. లేదా ఈ సెంటెన్స్ అన్న చూడండి మీరు, ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి అండ్. సన్ సెడ్ దట్ లేదా సన్ టోల్డ్ దట్ హీ వాంటెడ్ టు కమ్ హోమ్ దట్ డే. ఒకవేళ దీనికి ఓల్డ్ మెథడ్ ఎలా వచ్చేది అంటే సేమ్ వస్తుందండి కంప్లీట్గా. అక్కడ అండ్ తీసేస్తాం. మదర్ ఆస్క్డ్ సన్ వెదర్ హీ వాంటెడ్ టు కమ్ హోమ్ దట్ డే.
ఫుల్ స్టాప్, అక్కడికి మనం కంటిన్యూ చేయకుండా ఫుల్ స్టాప్ పెట్టి కింద రాస్తాం సన్ రిప్లైడ్ దట్ హీ వాంటెడ్ టు కమ్ హోమ్ దట్ డే. సో మీరు గమనించాల్సింది ఏంటి, రిప్లైడ్ రావట్లేదు, రెండవది సెంటెన్సెస్ ట్రూగా రాయట్లేదు, ఒకే సెంటెన్స్గా కంబైన్ చేస్తున్నాం. కాబట్టి చూడండి బాగా, రెండు సెంటెన్సెస్ని కంబైన్ చేస్తున్నామంటే ఒక కంజంక్షన్ ఉండాలి. అది ఇక్కడ అండ్ కానీ బట్తో కానీ కంబైన్ చేయమని చెప్తున్నారు. అండ్ దేనికి వాడుతున్నాం, పాజిటివ్ సెంటెన్సెస్, బట్ దేనికి వాడుతున్నాం, నెగిటివ్ సెంటెన్సెస్, అంతే తేడా. లెటస్ లుక్ అట్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్. మదర్, షల్ ఐ సెండ్ యువర్ డాడ్? నేను మీ నాన్న పంపించమంటావా? సన్, నో మామ్, ఐ కెన్ కమ్ అలోన్. వద్దమ్మా, నేను ఒంటరిగా రాగలను. ఈ సెంటెన్సెస్ని ఎలా రాస్తామో చూద్దాం. మదర్ ఆస్క్డ్ సన్ ఇఫ్ షీ వుడ్ సెండ్ హిస్ డాడ్. ఇక్కడ షెల్ అనేది వుడ్ ఎలా అయింది, షెల్కి షుడ్ రావాలి, కానీ వుడ్ ఎందుకు తీసుకున్నాం? ఇట్స్ వెరీ సింపుల్ అండి. షుడ్గా మార్చినప్పుడు, ఒకవేళ అది షుడ్ అయితే కనుక అడ్వైజ్గా మారుతుంది, కొన్నిసార్లు ఆబ్లిగేషన్గా కూడా మారుతుంది. కాబట్టి మనం షుడ్కి బదులుగా వుడ్ తీసుకుంటున్నాం, అంటే పంపించమంటావా అనేటువంటి ఒక పొలైట్ మేనర్లో రావాలి కాబట్టి. సో మదర్ ఆస్క్డ్ సన్ ఇఫ్ షీ వుడ్ సెండ్ హిస్ డాడ్, బట్. సో బట్ ఎందుకు వచ్చింది ఇక్కడ, నెగిటివ్ ఇండికేషన్, నో మమ్ అని ఉంది కాబట్టి బట్. సన్ టోల్డ్ దాట్ హీ కుడ్ కమ్ అలోన్, అతను ఒంటరిగా రాగలను అని చెప్పాడు. సో ఇలా న్యూ మెథడ్లో రాస్తారండి. ఇక్కడ ఇచ్చిన 5 ఎగ్జాంపుల్స్ కూడా న్యూ మెథడ్లో రాసేటువంటివే. బట్ స్టూడెంట్స్ అందరిలో ఉన్నటువంటి చిన్న డౌట్ ఏంటంటే, గవర్నమెంట్ ఎందుకు లేట్గా దీనికి రియాక్ట్ అయ్యి ఇలా కాన్వర్జేషన్ మోడల్లో రాయమని అడిగింది. సో తర్వాత ఒకవేళ ఓల్డ్ మెథడ్లో రాస్తే ఇది రైట్ అవుతుందా, రాంగ్ అవుతుందా? సో మై డియర్ స్టూడెంట్స్, ఐ విల్ గివ్ యూ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ టు యూ. మీ స్కూల్స్లో మీ టీచర్స్ చెప్పినట్టుగా ఓల్డ్ మెథడ్ ప్రకారం రాసిన లేదా న్యూ మెథడ్ ప్రకారం రాసిన, అంటే ఇప్పుడు డిస్కస్ చేసిన మెథడ్లో రెండింటికి మార్క్స్ వస్తాయి. కానీ ఇక్కడే మీరు కొంచెం అవేర్నెస్తో ఉండాలి. సమ్ స్టూడెంట్స్ మే రైట్ లైక్ దిస్. ఎలా రాస్తారంటే, సపోజ్ మదర్ ఆస్క్డ్ సన్ వెదర్ హీ వాజ్ ఫైన్, అక్కడ తర్వాత అండ్ వాడాలా బట్ వాడాలా, మీకు క్లారిటీ ఇచ్చాను. పాజిటివ్ ఎక్స్చేంజ్ అయితే అండ్ వాడాలి, నెగిటివ్ ఎక్స్చేంజ్ అయితే ఇలా, అంటే నో అని ఉన్నప్పుడు మనకి, లేదా సెంటెన్సే నెగిటివ్లో ఉన్నప్పుడు బట్ వాడతాం. ఇది నెంబర్ 1 ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కొత్త మెథడ్లో రాయాలి అన్నప్పుడు. ఓకేనండి. నెంబర్ 2, ఇక్కడ సన్ టోల్డ్ దట్ అని కానీ సన్ సెడ్ దట్ కానీ రాయాలి. పొరపాటుని ఇక్కడ చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే సన్ రిప్లైడ్ దట్. ఒకసారి జనరల్గా చూస్తే సన్ రిప్లైడ్ దట్ రావాలి అన్నప్పుడు సెంటెన్స్ ఖచ్చితంగా కింద ఉండాలి. రిప్లైడ్ దట్ అని రావాలన్నప్పుడు సెంటెన్స్ కంబైన్ అయి ఉండకూడదు, కింద రావాలి. కాబట్టే ఈ ఒక్క రూల్ని మీరు గుర్తుపెట్టుకొని, సెకండ్ రూల్ ఇది గుర్తుపెట్టుకొని సెడ్ దట్ లేదా టోల్డ్ దట్ వాడండి, రిప్లైడ్ దట్ వాడకండి. ఇన్ కేస్ మీరు కనుక ఓల్డ్ మెథడ్లో ప్రకారం రాస్తే ఎలా అంటే, మదర్ ఆస్క్డ్ సన్ వెదర్ హీ వాజ్ ఫైన్, ఫుల్ స్టాప్, కింద సన్ రిప్లైడ్ దట్ హీ వాజ్ ఫైన్, ఇలా రాసిన లేదా ఈ మెథడ్లో రాసిన మార్క్స్ వస్తాయి. యూ నీడ్ నాట్ వరీ, టూ మచ్గా బాధర్ అవ్వాల్సిన పని లేదు. సపోజ్ ఇప్పుడు మీరు ఎగ్జామ్లో రాశారు, ఈ మెథడ్ ప్రకారం రాశారు, రాంగా, నో, యూ విల్ గెట్ 2 మార్క్స్. ఓల్డ్ మెథడ్ ప్రకారం రాశారు, రిప్లైడ్ దట్ అనే మెథడ్లో రాశారు, అది రాంగా, నో, నాట్ అట్ ఆల్, అది కూడా రైటే. బట్ ఎటొచ్చి చాలామంది స్టూడెంట్స్ చేసేటువంటి సింపుల్ అండ్ క్లియర్ మిస్టేక్ ఈజ్ మెర్జింగ్ 2 మెథడ్స్. బికాజ్ 2 మెథడ్స్ మైండ్లో ఉన్నప్పుడు ఏది ఫాలో అవ్వాలో చాలామందికి తెలియట్లేదు. రెండిట్లో ఏదో ఒకటే ఫాలో అవ్వండి, ఈదర్ ఓల్డ్ ఆర్ న్యూ, దేనికైనా 2 మార్క్స్ వస్తాయి. బట్ మీరు మిక్స్ చేశారనుకోండి 2 ఫామ్స్ని, చాలా ఇబ్బంది పడతారు. క్లియర్ ఎగ్జాంపుల్, మనకి 10th క్లాస్ గ్రామర్లోనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఇట్స్ టైమ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ రాసేటప్పుడు స్టూడెంట్స్ చేసేటువంటి మిస్టేక్ చెప్పమంటారా? ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ టైమ్ వీ ఫినిష్డ్ అవర్ వర్క్ అనేటువంటి ప్లేస్లో ఇట్స్ టైమ్ టు ఫినిష్ అవర్ వర్క్, ఇట్స్ టైమ్ వీ ఫినిష్ అవర్ వర్క్, ఇలా సింపుల్గా V1 మెథడ్లో రాసేస్తారు, అంటే V1 ఫామ్ వాడతారు. సో వాళ్ళకి తెలియట్లేదు, మనకి ఇంకొక ఫామ్ ఉంది అది తెలుసు, ఏంటంటే ఇట్స్ టైమ్ టు రైట్ ఎగ్జామ్, ఇట్స్ టైమ్ టు గో హోమ్ అని. దీన్ని వాళ్ళు ఎక్కువగా గుర్తుపెట్టుకొని ఇట్స్ టైమ్ వీ వెంట్ హోమ్, ఇట్స్ టైమ్ వీ రోట్ ఎగ్జామ్ అనే ప్లేస్లో ఇట్స్ టైమ్ టు గో హోమ్, ఇట్స్ టైమ్ టు రైట్ ఎగ్జామ్, ఈ మెథడ్ ప్రకారం రాసేస్తారు. ఇలా 2 ఫార్ములాస్ కానీ
రెండు మెథడ్స్ కానీ మైండ్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా మీరే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ యువర్ ఎగ్జామ్. సో ఎగ్జామ్లో మీరు ఎక్కువ క్లారిటీతో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ ఆల్.